సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎక్స్ అఫీషియా ఓటు వేయడం ఏమిటని జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా ఇస్నాపూర్లో ఒక బీజేపీ కౌన్సిలర్ గెలవకపోగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాటలు విని నీలం మధు గీత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం దాన్ని దృష్టిలో పెట్టుకుని కావాలనే ఉద్దేశంతోనే ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నాడని అక్కస్తో ఇస్నాపూర్లో ఎక్స్ అఫీషియా ఓటు వేయడం తీర్పుపై జిన్నారం మండల ఎన్ఎంఆర్ యువసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిన్నారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మని దహనం చేశారు. మరి జిన్నారం మండల కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మొన్న ఏదైతే ఇస్నాపూర్లో ఎక్సాఫియా ఓటు అయితే ఏదైతే ఉందో అది రఘునందన్ రావు గారు మెదక్లో వినియోగించుకోవచ్చు, కావాలనుకుంటే నర్సాపూర్లో కూడా వినియోగించుకోవచ్చు, జిన్నారంలో కూడా వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇస్నాపూర్లో ఒక్క మున్సిపల్ అభ్యర్థి కూడా గెలవకుండా కావాలని నీలం కవిత నీలం మదం మీద